హాయ్ గైస్! ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న హెయిర్‌కి మెంతులతో జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఇదొక్కటే కాదండి. హెయిర్‌కి సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎటువంటి ఖర్చు లేకుండా ఎవరన్నా కానీ ఈజీగా బాగా ఎఫెక్టివ్‌గా పనిచేసే ప్యాక్స్ అనేది రెడీ చేసుకొని హెయిర్‌కి ఎలా అప్లై చేసుకోవాలి టిప్స్‌తో సహా మీతో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకున్నానండి. ఒకసారి వెళ్లి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది. ఇప్పుడు మెంతుల్ని నేను 3 డేస్ అయితే నానబెట్టుకుంటున్నాను. సెకండ్ రోజు ఇలా నానబెట్టుకున్న మెంతుల్ని వీలైనంత వరకు చేత్తో ఇలా స్మాష్ చేసుకుంటూ ఒక బాక్స్‌లోకి తీసేసుకొని, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, క్యాప్ పెట్టేసి 3 డేస్ పక్కన పెట్టేసుకోవాలండి. థర్డ్ రోజు ఇలా ఒక స్ట్రెయినర్‌తో జెల్ అంతా సెపరేట్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందండి. సెపరేట్ చేసుకున్న తర్వాత జెల్ అన్నది ఏ స్మెల్ ఉండదు. ఇలా సెపరేట్ చేసుకున్న జెల్‌ని రూట్స్ నుంచి అప్లై చేసుకుంటే హెయిర్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. హెయిర్ కూడా బాగా హెల్తీగా ఉంటుందండి. మనం హెయిర్‌కి ఎంత కాస్ట్‌లీ ప్యాక్స్ యూజ్ చేసినా కానీ కొన్ని టిప్స్ పాటించకపోతే తప్పకుండా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో, టిప్స్‌తో సహా మీతో డీటెయిల్‌గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చానండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. హెయిర్‌కి మెంతులతో డైరెక్ట్‌గా ప్యాక్ అనేది యూజ్ చేస్తే చాలామంది ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతారు కదా! వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.